జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి పట్టపగలే డోర్ వేసుకున్నావు? ఎంత కొట్టినా తీయవేంటి? అది వాష్రూమ్లో ఉన్నానండి. ఆ కంగారేంటి? ఎందుకు చెమటలు పడుతున్నాయి? కంగారేం లేదే. ఇవి చెమటలు కావు. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇందాకే కదా స్నానం చేసావు, మళ్ళీ ఫేస్ వాష్ ఏంటి? అది కిచెన్లో ఆనియన్స్ తరుగుతుంటే కళ్ళు మండాయి, అందుకని. కథలు బాగానే చెప్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏవో మాటలు వినిపించాయి. ఎవరూ లేరండి. అక్కడ ఎవరో ఉన్నారని డౌట్ పడ్డాను. ఎవరూ లేరు. ఏమంటుంది నీ ముద్దుల చెల్లెలు వసు? మన మీద డౌట్ వచ్చిందా? డౌట్ రాకపోతే ఆ చిన్నింటికి తిరిగి వెళ్ళిపోదామని అభిగాడితో ఎందుకు చెప్తుంది? నిన్న జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి వసుకు అబార్షన్ అయి ఉండేది. ఏడుస్తూ ఉండేది. పాపం మా అత్తయ్య కష్టపడి ప్లాన్ వేసింది. అఖిల్ గాడు పాయిజన్ లిక్విడ్ తీసుకొచ్చాడు. ధూపంలో ఆ లిక్విడ్ వేస్తే ఆ పొగ పీల్చి వసు కడుపు పోగొట్టుకుంటుంది అనుకున్నాం. అది తెలియక నువ్వు వసు రూంలోకి ఆ ధూపం తీసుకుని వెళ్ళావు. వసు కడుపులో పిండం చాలా గట్టిదై ఉంటుంది. అందుకే విషవాయువు పీల్చిన చావలేదు. ఆ బిడ్డకి ఇంకా కడుపులో ఆయుష్ ఉంది. అవును, నీకు డౌట్ రాలేదా? వచ్చే ఉంటదిలే. కానీ నువ్వు వసుతో చెప్పలేవు కదా. చెప్తే నేను షూట్ చేసుకుంటానని ఒట్టేశాను. నువ్వు పిల్లలు అనాథలైపోతారని భయపడి వసుకు చెప్పలేదు, అంతే కదా? మీరు చేస్తోంది మహా పాపమండి. అత్తయ్యను కూడా ఇందులోకి లాగుతున్నారు. పాపమేంటే? ఆస్తి లేకుండా బ్రతకగలమా? మన కర్మకాలి ఆ ఆస్తి అంతా అభిగాడిదయింది. వాణ్ణి ఇంటి నుంచి తరిమేశాక ఆ విషయం తెలిసింది. అందుకే తెలివిగా వాణ్ణి, వసుని, పిల్లల్ని ఈ ఇంటికి రప్పించాం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.